ముందే గుర్తించండి, ముందే నివారించండి, ఆరోగ్యంగా జీవించండి. యువతలో ఓరల్ క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ తీసుకున్న స్లోగన్ ఇది. ఇదే నినాదంతో హైదరాబాద్లో రన్ ఏర్పాటు చేశారు. హైటెక్ సిటీ సత్వా నాలెడ్జ్ పార్క్ నుంచి తెల్లవారుజామున 10K రన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 5K రన్ని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యూత్ పాల్గొంది రన్లో. డ్రగ్స్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే విధంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇందుకోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డ్రగ్స్ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు శ్రీధర్ బాబు. స్మోకింగ్కు సంబంధించి డ్రగ్కు సంబంధించిన అంశం విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, మరి ఒక నినాదాన్ని, ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్కు సంబంధించిన నిర్వాహకులు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. డ్రగ్స్ నిర్మూలన చేయాలి, నషాముక్త్ తెలంగాణను చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకొని చాలా పకడ్బందీగా ఒకటి సామాజిక మాధ్యమాల ద్వారా అవేర్నెస్ తీసుకురావడానికి, రెండవది కఠినంగా మరి ఎవరైతే ఈ డ్రగ్స్ కానీ లేకుంటే నషాకు సంబంధించిన ఏ అంశం విషయంలో మరి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి కఠినంగా కూడా దాన్ని ఎదుర్కోవాలని ఆలోచన చేసి ఒక వ్యవస్థను కూడా, ఆ వ్యవస్థ ద్వారా ఇప్పటికే అవేర్నెస్ తీసుకురావడంతో పాటు అనేక మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.